హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. గత వీడియోలో డిఫ్యూజన్ అంటే వ్యాపనానికి సంబంధించినటువంటి క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వీడియోలో ఒక పదార్థం యొక్క స్థితి మీద ఉష్ణోగ్రత మరియు పీడనాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నేర్చుకుందాం. రైట్. సో అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఆన్ చేంజ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. రైట్. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి తెలిసిన విషయమే ఏంటంటే అది ఒక పదార్థం యొక్క స్థితి మారాలి అంటే ఒక పదార్థాన్ని ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చాలి అంటే మనం ఉపయోగించాల్సినటువంటి అంశాలు ఏంటంటే అక్కడ మనకి రెండు అంశాలు ఉన్నాయండి. ఏంటవి? ఉష్ణోగ్రత ఒకటి, అలాగే రెండవది ఏంటంటే పీడనం ఒకటండి. ఉష్ణోగ్రత మరియు పీడనము అంటే టెంపరేచర్ అండ్ ప్రెజర్. అంటే ఈ టెంపరేచర్ని కానీ ప్రెజర్ని కానీ మనం పెంచడం వల్ల లేదా తగ్గించడం వల్ల ఒక పదార్థాన్ని ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చొచ్చు అని మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే, ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు వీడియోలో ఆ ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే ఆ పీడనం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇవి పదార్థం యొక్క స్థితిని మార్చడానికి ఎట్లా ఉపయోగపడుతున్నాయో నేర్చుకుందాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ఉష్ణోగ్రత యొక్క ప్రభావం చూద్దామండి. ముందు ఉష్ణోగ్రత యొక్క ప్రభావము, టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఉష్ణోగ్రత యొక్క ప్రభావము, టెంపరేచర్. ఉష్ణోగ్రత అంటే ఏంటండి? టెంపరేచర్. ఇంగ్లీష్లో టెంపరేచర్ అని పిలుస్తారు. దీనికోసం మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అంటే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే ఒక సారాయి దీపం తీసుకోమని చెప్తాడండి. ఇక్కడ ఒక సారాయి దీపం అనేది తీసుకోవాలి. ఇక్కడ అంటే ఒక స్పిరిట్ ల్యాంప్ అనేది తీసుకుని దీని మీద మనకి ఇక్కడ ఒక స్పిరిట్ ల్యాంప్ తీసుకుని దీన్ని మనం ఒక బేకర్ తీసుకోవాలండి. ఇక్కడ ఒక బేకర్ తీసుకుని ఈ బేకర్లో ఏం తీసుకోమంటున్నాడు? మంచు ముక్కలు తీసుకోమంటున్నాడు. ఏం తీసుకోమంటున్నాడు? మంచు ముక్కలు. ఇవన్నీ కూడా ఐస్ క్యూబ్స్ అనుకోండి. నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, జస్ట్ రైట్. సో ఇదేంటంటే ఒక ఐస్ క్యూబ్స్ అనుకోండి. అంటే మనం ఏం తీసుకున్నామండి? ఇది ఒక స్పిరిట్ ల్యాంప్. అంటే సారాయి దీపము. ఇదేంటండి? ఇవి లోపల ఐస్ క్యూబ్స్, మంచు ముక్కలు తీసుకున్నాం ఒక బేకర్లో. తీసుకుని ఈ బేకర్కి ఆంచుకుని అంటే బేకర్లో మునిగే విధంగా మనం ఏం తీసుకోవాలంటే దీన్ని ఏమనుకుంటారంటే మీరు థర్మామీటర్ అనుకోండి. జస్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలండి? ఇది ఒక థర్మామీటర్. ఎందుకు ఉపయోగిస్తారంటే థర్మామీటర్ యొక్క ఉపయోగం ఏంటో తెలుసా? ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. అంటే అక్కడ టెంపరేచర్ ఎంత ఉందో మనం మెజర్ చేయాలంటే ఉపయోగించే పరికరం పేరు ఏంటంటే థర్మామీటర్ ఉపయోగిస్తారు. సో ఇలా మనం ఒక అరేంజ్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఒక స్టాండ్ తీసుకున్నాం, స్పిరిట్ ల్యాంప్ ద్వారా ఏం చేస్తున్నామండి? ఒక బేకర్ పెట్టుకున్నాం. ఆ బేకర్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం. పైన థర్మామీటర్ అంటే ఉష్ణోగ్రతను మనం మెజర్ చేయడానికి వీలుగా ఆ పైన ఒక థర్మామీటర్ అనే దాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది కృత్యము. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తీసుకుందాం. రైట్. ఇక్కడ రాసుకుంటే కనుక ఒక గ్లాస్ బేకర్ తీసుకున్నాం. ఆ బేకర్లో 100 గ్రాముల మంచు ముక్కలు తీసుకోవడం జరిగింది. 100 గ్రాముల మంచు ముక్కలు తీసుకున్నాం. రైట్. తీసుకుని దానికి ఏమి ఆంచేలా మనం పెట్టుకోవడం జరిగింది అంటే థర్మామీటర్ని కూడా బిగించడం జరిగింది. థర్మామీటర్ను బిగించాలి. బిగించి మనం ఏం చేసామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉందో ఉష్ణోగ్రతను కొలవండి, మెజర్ చేసుకోండి. అయిపోయింది. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇంకా ఏమి ఎక్స్పెరిమెంట్ ఏం స్టార్ట్ చేయలేదు. ముందుగా మనం అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈసారి ఏదైతే మనకి సారాయి దీపం ఉంది కదండి, ఆ సారాయి దీపాన్ని ఉపయోగించి మనం వేడి చేయండి. ఏం చేస్తున్నామంటే మెల్లగా వేడి చేయాలి. ఏం జరుగుతుంది వేడి చేస్తే? ముందుగా ఏం జరుగుతుందండి? ఆ మంచు ముక్కలు అనేవి మెల్లమెల్లగా కరిగి నీరులా మారుతాయి. ఎలా మారుతాయండి? మంచు ముక్కలు నీరుగా మారుతాయి. మంచు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఐస్ క్యూబ్స్ కాస్త ఎలా మారుతాయమ్మా? నీరుగా మారుతాయి. ఓకే, నీరుగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి, మెజర్ చేసుకుని పక్కన మనం నమోదు చేసుకోవాలి. ఇంకా వేడి చేస్తూనే ఉండండి. ఇంకా కంటిన్యూస్గా సారాయి దీపం ఉపయోగించి ఇంకా మనం కంటిన్యూస్గా హీటింగ్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఏం జరుగుతుందంట? నీరు కాస్త బాష్పంగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? బాష్పంగా మారిపోతుంది. అంటే ముందు ఐస్ క్యూబ్స్ కాస్త వాటర్ కింద అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం కంటిన్యూస్గా హీటింగ్ అనేది చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు వాటర్ కాస్త ఎలా మారిపోయింది? వేపర్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉష్ణోగ్రతను మనం ఏం చేయాలి? మెజర్ చేసుకోవాలి. సో ఎక్స్పెరిమెంట్ అయిపోయింది.
ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని దృగ్విషయాలు అనేవి జరగడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు వన్ బై వన్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, అలాగే మంచు ముక్కలు నీరుగా మారడం స్టార్ట్ అయినప్పుడు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, అలాగే నీరు బాష్పంగా మారినప్పుడు ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, వీటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉష్ణోగ్రతలలో చాలా చాలా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయండి. అంటే ఉష్ణోగ్రతల్లో భేదాలు కనిపిస్తాయి. ఆ భేదాలను ఏమంటారు, ఆ భేదాలు ఎందువలన వచ్చాయి, వాటికి ఉన్నటువంటి పేర్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ద్రవీభవనం అంటే ఏంటో నేర్చుకోవాలి. ద్రవీభవనము ఆల్రెడీ టాపిక్స్ నేను పదార్థం యొక్క స్థితిని ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మార్చొచ్చా అనే టాపిక్లో చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటండి, ద్రవీభవనం అంటే ఏంటి. ద్రవీభవనము దీన్ని ఏమని పిలుస్తారంటే మెల్టింగ్ అని పిలుస్తారు. మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అని కూడా పిలుస్తారండి. ఫ్యూజన్ అని కూడా పిలుస్తారు. ద్రవీభవనము అంటే ఏంటంటే ఒక ఘన పదార్థము ద్రవ పదార్థంగా మారే ప్రక్రియను ద్రవీభవనము అంటారు. ఒక ఘన పదార్థము ఒక ద్రవ పదార్థంగా మారే ప్రక్రియను ఏమంటారు, ద్రవీభవనము అంటారు. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఎ సాలిడ్ టు లిక్విడ్. రైట్, ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఎ సాలిడ్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్. రైట్, సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక ఘన పదార్థము ఎలా మారుతుందంట, ఒక ఘన పదార్థం అనేది ఎలా మారిపోతుంది, ఒక ద్రవంగా మారితే దాన్ని ఏమంటారంటే ద్రవీభవనము అంటారు. మరి ఎలా మారిపోతుంది, మారిపోద్దా, మారదు. ఎప్పుడు మారుతుంది, ఉష్ణోగ్రతను ఉపయోగించడం వల్ల మారుతుంది. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే ద్రవీభవన స్థానము అని పిలుస్తారు. ఏమంటారండి, ద్రవీభవన స్థానము అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. రైట్, ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు ఒక ఘన పదార్థము ద్రవ పదార్థంగా మారింది అంటే ఇక్కడ ఏం మారింది, మంచు ముక్కలు నీరుగా మారాయి. మంచు ముక్కలు నీరుగా మారడం అనేది దేనికి ఉదాహరణ అని మనకు క్వశ్చన్ ఏమొచ్చండి. దేనికి ఉదాహరణ, ద్రవీభవనం అనే ప్రక్రియకు ఉదాహరణ. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ మెల్టింగ్ అనే దానికి లేదా ఫ్యూజన్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఏందండి, ద కన్వర్షన్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ ఇంటూ వాటర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి మరి ద్రవీభవన స్థానం అంటే ఏంటో చూద్దాం. ద్రవీభవన స్థానం అంటే ఏంటో నేను ఆల్రెడీ ఒకసారి డెఫినేషన్ చెప్పడం జరిగింది. ఏం చెప్పాను, ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే ద్రవీభవన స్థానము అంటారని చెప్పాను. ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ఎ సాలిడ్ కెన్ బి కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్. అది మనకి మెల్టింగ్ పాయింట్. ఇక్కడ ఇంకో రకంగా డెఫినేషన్ కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థము ద్రవ పదార్థము రెండు సమతాస్థితిలో ఉంటాయో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సమతాస్థితిలో ఉంటాయో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు, ద్రవీభవన స్థానము అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఘన పదార్థం ఉంటుంది, అలాగే ద్రవ పదార్థం ఉంటుంది. ఈ రెండు ఎలా ఉండాలంట, ఈక్విలిబ్రియంలో ఉండాలంట. అలా రాస్తారండి. ఇలా రాస్తే దానికి మన అర్థం ఏంటంటే ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంటే సమతా స్థితిలో ఉన్నాయని అర్థం. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద ఒక ఘన పదార్థము మరియు ద్రవ పదార్థము రెండూ కూడా ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయో ఆ ఉష్ణోగ్రతనే ఇక్కడ ద్రవీభవన స్థానం అని కూడా అంటారు. ముందు చెప్పినట్టుగానే చెప్పచ్చు, ఎలా అయినా చెప్పచ్చు. రైట్, సో మొత్తాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటి, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, మరి ఇక్కడ తీసుకుంటే మరి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏ ప్రాసెస్, ఈ మెల్టింగ్ అనే ఒక ప్రాసెస్, ఈ మెల్టింగ్ అనేటువంటి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఈ ద్రవీభవన ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎలా జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచు ముక్కలు ఉన్నాయి. ఈ మంచు ముక్కలలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా సరే లోపల ఎవరు ఉంటారు, కణాలు ఉంటాయండి. ఈ కణాలు అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక మంచు ముక్కలని కింద నుంచి మనం వేడి చేస్తున్నాం. వేడి చేయడం అంటే అర్థం ఏంటి, ఉష్ణాన్ని అందిస్తున్నాం, హీట్ని ఇస్తున్నాం. హీట్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎనర్జీ. అవునా, అంటే ఉష్ణము అనేది ఒక శక్తి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మంచు ముక్కలకి నేను వేడి చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా నేను ఎనర్జీని ఇస్తున్నాను అనమాట, శక్తిని ఇస్తాను. అంటే ఇప్పుడు మంచు ముక్కల్లో ఉన్నటువంటి కణాలకి ఏం జరుగుతుందమ్మా, శక్తి అనేది అందుతుంది. ఏ శక్తి ఇది, ఎనర్జీ. ఎలాంటి ఎనర్జీ అంటే అడిషనల్ ఎనర్జీ అంటారు, అంటే అదనపు శక్తి, అంటే ఎక్స్ట్రా ఎనర్జీ అంటారు.
ఓకేనా? అంటే ప్రతి పదార్థంలోని ప్రతి కణాలకి ఇనీషియల్గా ఎంతో కొంత శక్తి అనేది ఉంటుందండి. ఓకేనా? అంటే ప్రతి పదార్థంలో ప్రతి కణానికి ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ కణాలకి నేను వేడి చేయడం ద్వారా ఇంకొంచెం ఎనర్జీని ఇస్తున్నాను, అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తున్నాం మనం. ఆ అదనపు శక్తిని అవి ఉపయోగించుకుని ఏం చేస్తాయంటే వాటి మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఘన పదార్థాలు కానివ్వండి, ద్రవ పదార్థాలు కానివ్వండి, వాయు పదార్థాలు కానివ్వండి, ఏ పదార్థాల్లో అయినా సరే కణాలకి ఏముంటాయని చెప్పాను, వాటి మధ్య అణువంతర బలాలని చెప్పాను, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అన్నాను. వాటిని అధిగమించి వాటిని బ్రేక్ చేసుకుని అవి స్వేచ్ఛగా చలించడానికి వీలుగా చేసుకుంటాయి అన్నమాట. ఇది ప్రాసెస్. అంటే వీటి వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఇదనమాట. అంటే అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మంచు ముక్క అనుకోండి, ఇది ఒక మంచు ముక్క. మంచు ముక్క అయినా సరే, ఏ ముక్క అయినా సరే లోపల ఎవరు ఉంటారు? ముక్కల లోపల ఎవరు ఉంటారండి? పదార్థం లోపల ఎవరు ఉంటారు? కణాలు ఉన్నాయి. ఎదుగో కణాలు అవి. ఆ కణాలు మధ్యలో వాటి మధ్య ఏముంటుందండి? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా. అవునా? అణువంతర బలాలు ఉన్నాయా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం ఎక్స్ట్రా ఎనర్జీని? ఉష్ణశక్తి అనే ద్వారా మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా ఎనర్జీని ఉపయోగించుకుని వీటి మధ్య ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసుకుని అవి వేరే స్వేచ్ఛగా ఫ్రీగా మూవ్ అవడానికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతున్నాయి అంటే అర్థం ఏంటి? ఇదేమో ఘన పదార్థం, ఎలా మారిపోతున్నాయి? ఇవి ద్రవ పదార్థంగా మారిపోతున్నాయి. అంటే వాటి మధ్య ఆకర్షణ బలాలను అవి బ్రేక్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో ఇది మనకి ఈ మెల్టింగ్ ప్రాసెస్ అనే దాంట్లో జరిగేటువంటి విషయము, రైట్? మరి ఈ మెల్టింగ్ పాయింట్ అనేది దేని మీద ఆధారపడుతుంది అని కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. అది ఇక్కడ ఏంటంటే ద్రవీభవన స్థానం అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే కనుక కణాలు మధ్య ఉండేటువంటి కణాల మధ్య గల ఆకర్షణ బలము యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఆధారపడతారు? మెల్టింగ్ పాయింట్ అనేది. అంటే మెల్టింగ్ పాయింట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ది అట్రాక్షన్ అమాంగ్ ది పార్టికల్స్, రైట్? సో దేని మీద ఆధారపడుతుందమ్మా? ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, దానికి సామర్థ్యం ఎంత బలంగా ఉంది అనే దాని మీద ఎవరు ఆధారపడుతున్నారు? ద్రవీభవన స్థానం అనేది ఆధారపడుతుంది. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇప్పుడు రెండు పదార్థాలు తీసుకున్నాను, ఇక్కడ రెండు పదార్థాలు తీసుకున్నాను, ఏ బి అనే పదార్థాలు తీసుకున్నాను. రెండింట్లోని కూడా లోపల అణువులు ఉంటాయి. రెండు ఘన పదార్థాలకు అనుకోండి పోని, రెండింట్లోని కూడా ఎవరు ఉంటారు? లోపల అణువులు ఉంటాయి. ఇప్పుడు ఈ అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం అనేది ఒక జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 అనుకోండి. 20 అనేది ఏంటి? వాటి అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం అనుకోండి. అలాగే బి అనే పదార్థానికి సంబంధించింది 30 అనుకోండి. ఏంటి 30? ఆ అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం. ఇప్పుడు ఆ రెండింటిలో దేనికి ఎక్కువ శక్తి పెట్టాలి మనం? ఆ రెండు పదార్థాలు ఘన పదార్థాలే, వాటి మనం ద్రవాలుగా మార్చాలి అంటే ఉష్ణాన్ని అందించడం ద్వారా మార్చాలి. దేనికి ఎక్కువ ఉష్ణ శక్తి అవసరం అవుతుంది? ఖచ్చితంగా 30కి ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలం ఎక్కువ కాబట్టి మనం కూడా ఉష్ణం ఎక్కువ పెట్టాలి. అలా ఎక్కువ పెట్టినప్పుడే ఆ అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలం అనేది బ్రేక్ అయిపోయి అది ద్రవ పదార్థంగా మారుతుంది, రైట్? సో కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ రాసుకోవచ్చు. ఏమని రాయొచ్చు? ద్రవీభవన స్థానము అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే కణాల మధ్య గల ఆకర్షణ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పచ్చు. మెల్టింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ ది పార్టికల్స్. సో అది మనకి ద్రవీభవన స్థానానికి సంబంధించినటువంటి అంశము. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక రాస్తున్నాను చూడండి. 0 డిగ్రీల సెల్సియస్, ఎక్కడండి? 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది ఇక్కడ ఉంది, ఫిక్స్డ్ పెట్టాను. ఈ ఉష్ణోగ్రత వద్ద నేను ఒక మంచు తీసుకోవడం జరిగింది, ఒక మంచు ముక్క, ఐస్ క్యూబ్ తీసుకున్నాను. అలాగే ఒక గ్లాసులో వాటర్ కూడా తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని అడుగుతాడంటే 0 డిగ్రీల సెల్సియస్ వద్ద లేదా ఒకే ఉష్ణోగ్రత వద్ద ఒక మంచు మరియు నీరు తీసుకుంటే ఏ పదార్థంలో ఉన్నటువంటి కణాలకు ఎక్కువ శక్తి ఉంటుంది? అది క్వశ్చన్. అర్థమైందా? అంటే ఒకే ఉష్ణోగ్రత వద్ద మంచు మరియు నీరు అనే రెండు పదార్థాలు తీసుకుంటే ఆ రెండు పదార్థాల్లో ఏ పదార్థంలో ఉన్న కణాలు అధిక శక్తిని కలిగి ఉంటాయి అని అడుగుతాడు.
ఆలోచించి చెప్పండి, నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అర్థమైందండి క్వశ్చన్. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మంచు మరియు నీరు తీసుకుంటే ఈ రెండింటిలో ఏ కణాలకు అంటే ఏ పదార్థానికి సంబంధించినటువంటి కణాలకు అధిక శక్తి ఉంటుంది అంటే మంచులోని కణాలకా నీటిలోని కణాలకా అనేది క్వశ్చన్ అనమాట. రైట్. సో ఇది మనకి దేనికి సంబంధించినటువంటి అంశము, ద్రవీభవన స్థానానికి సంబంధించినటువంటి అంశము. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మనకి సగమే అయింది. ఏమైంది? మంచు నీరుగా మారింది, అంతే. మంచు నీరుగా మారింది. మనం ఏం చేస్తున్నాం? ఇంకా కంటిన్యూస్గా ఇంకా మనం హీటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది? ద్రవం కాస్త ఏమైపోద్ది? బాష్పం కింద మారిపోద్ది. అదేంటో చూద్దాం. ఇది అర్థమైంది కదా? రైట్. అంటే ఇప్పటికి మనకి ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అయిందనమాట. ఇంకో సగం ఏంటండి, ఈసారి ద్రవం ఉంది అంటే మంచు ముక్కలు ఎలా కరిగిపోయాయి, నీరులా కరిగిపోయాయి. మనం ఇంకా చేస్తున్నాం, ఇంకా కంటిన్యూస్గా హీట్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు అది ఏమైపోద్దండి? వాయువు కింద మారిపోతుంది. వాయువు కింద మారిపోతుంది లేదా బాష్పం అవుతుంది. రెండు ఒకటే. వాయువు లేదా బాష్పము రెండు ఒకటే. అంటే లిక్విడ్ అనేది ఎలా మారుతుంది? ఇక్కడ వేపర్ కింద మారిపోయింది. వేపర్ కింద మారిపోయింది. ఏ ఉష్ణోగ్రత వద్ద ఎలా జరిగింది అని తీసుకుంటే ఆ ఉష్ణోగ్రతని ఏమంటారు? ఆ ఉష్ణోగ్రతని బాయిలింగ్ పాయింట్ అంటారు. ఏమంటారమ్మా? బాయిలింగ్ పాయింట్ అంటారు. అంటే ఏమంటారు? బాష్పీభవన స్థానము అంటారు. బాష్పీభవన స్థానము. ఇంకో పేరు చెప్తాను చూసుకోండి. దీన్నే మరుగు స్థానము అంటారండి తెలుగులో. అంటే బాష్పీభవన స్థానము అన్న లేదంటే మరుగు స్థానము అని రాసిన ఒకటే. బాయిల్ అవ్వడం, బాయిలింగ్ పాయింట్. ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ఏ లిక్విడ్ స్టార్ట్స్ బాయిలింగ్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అంటే వాతావరణ పీడనం వద్ద ఒక ద్రవ పదార్థము ఏ ఉష్ణోగ్రత వద్ద వాయువుగా మారడం మొదలవుతుందో అంటే వాయువుగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఏమని పిలుస్తారండి? బాష్పీభవన స్థానము లేదా మరుగు స్థానము అని పిలుస్తారు. ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ద లిక్విడ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వేపర్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. రైట్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా? బాష్పీభవన స్థానము లేదా మరుగు స్థానము అని పిలుస్తారు. ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏం చేస్తున్నాం? ఇక్కడ నీరుగా మారిపోయిందని తెలుసు. ఇంకా మనం హీట్ చేయడం వల్ల ఏమవుతుందండి? అది నీరు కాస్త బాష్పం అయిపోయింది. అంటే వాటర్ కాస్త ఎలా మారిపోయింది? ఇక్కడ వేపర్గా మారిపోయింది. మరి ఇప్పుడు నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అండి? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత తెలుసు మనకి? ఎంతమ్మా? 100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్. 100 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లేదా 212 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 373 కెల్విన్. ఏది అడిగినా ఒకటే. ఇది ఫారెన్హీట్, ఎఫ్ అండి. ఇది ఎఫ్ ఫారెన్హీట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ కెల్విన్ కానీ ఈ మూడు ఏంటంటే డిగ్రీలు. వీటిని యూనిట్స్ అంటారు, ప్రమాణాలు అంటారు. దేనికి ప్రమాణాలు? ఉష్ణోగ్రతకు ప్రమాణాలు. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రతనే కదా మనం ఉపయోగిస్తున్నాం. అంటే 100 డిగ్రీలు అని ఇచ్చినా కరెక్టే, 212 ఫారెన్హీట్ అని ఇచ్చినా కరెక్టే, 373 కెల్విన్ అని ఇచ్చినా కరెక్టే అవుతుంది. ఏది? నీటి యొక్క బాష్పీభవన స్థానము. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి సెల్సియస్కి అలాగే మనకి కెల్విన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అడుగుతారండి. కెల్విన్ సెల్సియస్ రెండు వేరు ప్రమాణాలు. అంటే ఇక్కడ మనకి 0 డిగ్రీల సెల్సియస్ అనేది ఎంతకు సమానం అంట? 273 కెల్విన్కి సమానము. 273 కెల్విన్కి సమానము. ఇప్పుడు 0 డిగ్రీలు 273కి సమానం కాబట్టి 100 డిగ్రీల సెల్సియస్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 0కి ఎంత కలిపాం? 100 కలిపాం. ఇప్పుడు 273 కూడా 100 కలిపితే ఎంత అవుద్ది? 373 కెల్విన్ అవుద్ది. అదే రాశాను ఇక్కడ 373 కెల్విన్. అర్థమవుతుందండి? సో ఇది దేనికి సంబంధించినటువంటి అంశము అంటే బాష్పీభవన స్థానము మరియు ద్రవీభవన స్థానానికి సంబంధించినటువంటి అంశము. రైట్. అర్థమైందండి ఎక్స్పెరిమెంట్ ఇది? ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. అదేంటంటే గుప్తోష్ణము అంటే ఏంటి? ఏంటమ్మా? గుప్తోష్ణము అంటే ఏంటి? లేటెంట్ హీట్ అని పిలుస్తారు దాన్ని. గుప్తోష్ణము లేటెంట్ హీట్. ఇంగ్లీష్లో ఏమంటారు? లేటెంట్ హీట్. దేనికి సంబంధించింది అంటే ముందు చెప్పుకున్నాం కదా, ద్రవీభవన స్థానానికి సంబంధించినటువంటి అంశం. దేనికి సంబంధించింది? ద్రవీభవన స్థానానికి సంబంధించినటువంటి అంశము. ఏం కాదండి, ద్రవీభవన స్థానం అంటే ఏంటో తెలుసు కదా మనకి. సాలిడ్ని లిక్విడ్గా మార్చాలి, అదే ద్రవీభవన స్థానం అని మనకు తెలుసు. మరి ఒక పదార్థం ఒక స్థితి మారడానికి దానికి ఎంత ఉష్ణరాశి కావాలి
ఆ ఉష్ణరాశినే గుప్తోష్ణం అని పిలుస్తారనమాట. అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ that is required to overcome the force of attraction among the particles to change the state is called latent heat. అర్థమైందండి డెఫినేషన్. అంటే ఒక పదార్థం అనేది దాని స్థితిని మార్చుకోవడానికి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ పదార్థంలో ఉన్నటువంటి కణాలు వాటి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాలను అధిగమించి వేరే స్థితికి మారడానికి, అంటే ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థం అనేది ద్రవస్థితిలో మారడానికి దానికి కావాల్సినటువంటి కనీస ఉష్ణరాశిని ఏమని పిలుస్తారంటే గుప్తోష్ణము అని పిలుస్తారు. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమాంగ్ ది పార్టికల్స్ టు చేంజ్ ద స్టేట్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్. రైట్. సో ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు, 1 kg ఘనపదార్థం తీసుకోవాలట. అలా అయినా చెప్పొచ్చు, ఇలా అయినా చెప్పచ్చు. 1 kg ఘనపదార్థం అనేది వాతావరణ పీడనం వద్ద అలాగే ద్రవీభవన స్థానం వద్ద ద్రవ పదార్థంగా మారాలి అంటే ఏం కావాలమ్మా? ఉష్ణరాశి కావాలి కదా. కావలసినటువంటి ఆ ఉష్ణరాశినే గుప్తోష్ణము అని పిలుస్తారు. 1 kg ఘనపదార్థం తీసుకొని అది కంప్లీట్గా ద్రవ పదార్థం కింద మారిపోవాలంటే దానికి అవసరమైనటువంటి, అంటే మనం దానికి ఇవ్వాల్సినటువంటి ఎంత ఉష్ణరాశి ఇవ్వాలో ఆ ఉష్ణరాశిని ఏమంటారంటే గుప్తోష్ణము, లేటెంట్ హీట్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. రైట్. సో ఇది మనకి ద్రవీభవనము మరియు బాష్పీభవనము సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే ఇంకేం మిగులుతుందండి? 3వ పాయింట్ ఏంటండి? ఇక్కడ మనకి ఘనీభవనం గురించి నేర్చుకున్నాం, అలాగే ద్రవీభవనం గురించి నేర్చుకున్నాం, అలాగే 3వది కూడా ఉంటుందని చెప్పాను. ఏంటది? ఉత్పతనం గురించి కూడా మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు. ఉత్పతనం గురించి కూడా నేర్చుకుంటే సబ్లిమేషన్. ఏమంటారు? సబ్లిమేషన్ అంటే ఏంటి? ఘనపదార్థము అనేది నేరుగా వాయు పదార్థంగా మారిపోవట. ఘనపదార్థం అనేది నేరుగా వాయు పదార్థంగా మారిపోతే దానిని ఏమంటారు అంటే ఉత్పతనం అంటారు. లేదా వాయు పదార్థం అనేది నేరుగా ఘనపదార్థంగా మారిపోయినా సరే ఉత్పతనం అంటారు. అంటే సాలిడ్ అనేది డైరెక్ట్గా ఎలా మారిపోవాలి? గ్యాస్ కింద మారిపోవాలి. లేదా గ్యాస్ అనేది ఎలా మారిపోవాలి? సాలిడ్ కింద మారిపోవాలి. అలా చేస్తే దాన్ని ఉత్పతనం అంటారు. ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు? కర్పూరం అనేది జరుగుతుందండి ఉత్పతనము. అలాగే నాఫ్తలిన్ గుళికలు, అలాగే అయోడిన్, అలాగే NH4Cl ఇలాంటివన్నీ కూడా ఉత్పతనము అనే ప్రక్రియలో పాల్గొంటాయి. రైట్. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి అంశము. రైట్. నెక్స్ట్ సో ఇక్కడికి మనకి ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఏంటో అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఏం నేర్చుకున్నాం మనం? అంటే ఒక పదార్థం యొక్క స్థితిని మార్చడానికి ఉష్ణోగ్రత ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే నేపథ్యంలో మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాం. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే, ఒక సారాయి దీపం తీసుకున్నాం. దాని మీద మనం ఏం చేసామంటే ఒక బేకర్లో కొన్ని మంజు మొక్కలు తీసుకుని వేడి చేయడం మొదలుపెట్టాం. పైన ఉష్ణోగ్రత ఎంత ఉందో మెజర్ చేయడానికి ఒక థర్మామీటర్ పెట్టుకుంటే మనకి మంచు మొక్కలు మెల్లగా నీరులా మారిపోయాయి. ఇంకా కంటిన్యూస్గా వేడి చేస్తే అవి బాష్పం కింద ఆవిరైపోయాయి. సో ఇక్కడికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే ద్రవీభవనం అంటే ఏంటి, ద్రవీభవన స్థానం అంటే ఏంటి, అలాగే బాష్పీభవన స్థానము అంటే ఏంటి, దాన్నే మరుగు స్థానం అని కూడా అంటారండి. అలాగే గుప్తోష్ణము అంటే ఏంటి, ఫైనల్గా ఉత్పతనం అంటే ఏంటో కూడా నేర్చుకోవడం జరిగింది రోజు వీడియో. సో రేపటి వీడియోలో ఏం నేర్చుకుందాం? ఓన్లీ ఉష్ణోగ్రత యొక్క ప్రభావం మాత్రమే అయిందండి. ఇంకా ఏముందండి? పీడనం యొక్క ప్రభావం కూడా ఉంది. అంటే ఒక పదార్థం యొక్క స్థితిని మార్చడానికి పీడనం యొక్క మార్పు ఏమైనా మనకి ఉపయోగపడుతుందా? పీడనంలో ఏదైనా మార్పు మనం కలిగిస్తే ఆ పదార్థం యొక్క స్థితి ఏమైనా మారుతుందా అనే అంశము మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. రైట్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన మిత్రులు ఎవరైనా మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబుల్గా తీసుకుని అందరి చేత మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించడం వల్ల మేము పెట్టేటువంటి వీడియోస్ అన్నీ మీకు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అలాగే మనకి ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ అనేది కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు యాడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ టీమ్ ఎస్ఎస్సి.